పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అసిమ్ మునీర్, ఆయన ఒసామా బిన్ లాడెన్ ఒకటే. అసిమ్ మునీర్ ప్యాలెస్ లో బతుకుతారు, ఒసామా బిన్ లాడెన్ కేవ్ లో బతుకుతారు. అదొక్కటే తేడా. అంటే ఒసామా బిన్ లాడెన్ దాక్కుని బతికాడు, ఈయనేమో ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అదొక్కటే తేడా. ఆల్మోస్ట్ ఇద్దరు కూడా టెర్రరిస్టులు అన్నట్టు చెప్పారు. అంతేకాదు పాకిస్తాన్ ఈ విషయంలో దుయ్యబట్టారు కూడా. యూ కెనాట్ పుట్ అ లిప్స్టిక్ ఆన్ పిగ్స్ ఫేస్ అని చెప్పి. అంటే పాకిస్తాన్ ఒక మాట అంటా ఉంది, ఇది మేము ప్లాన్ చేయలేదు, ఇది స్పాంటైన్స్ గా అక్కడ జరిగింది, వీఆర్ సారీ ఫర్ దాట్, మాకు సంబంధం లేదని. అయినా ఇంత ప్లాన్ చేసి చేశారు కదా. మీరు గమనించారా, ఒసామా బిన్ లాడెన్ కూడా 2001 లో ఏదైతే అమెరికాలో అటాక్స్ చేశారో టెర్రర్ అటాక్స్, చాలా మంది అమాయకులు, పెద్ద అంటే అతిపెద్ద టెర్రర్ అటాక్ అమెరికా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో 2001 సెప్టెంబర్ 11 అటాక్స్. ఆ తర్వాత 10 సంవత్సరాలకి అమెరికా ఏం చేసింది? ఆయన్ని పాకిస్తాన్ లో దొరికాడు, ఆయన అబోతాబాద్ లో దొరికాడు. అంటే పాకిస్తాన్ తెలియదా ఒసామా బిన్ లాడెన్ అబోతాబాద్ లో ఉన్నట్లు? అప్పట్లో ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అని చెప్పి అమెరికా ఒసామా బిన్ లాడెన్ మట్టు పెట్టింది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వార్ రూమ్ లో కూర్చుని ఆయన కంప్లీట్ గా పర్సనల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మొత్తం చూసారనమాట. అంటే పాకిస్తాన్ తెలియకుండానే ఒసామా బిన్ లాడెన్ అక్కడ ఉన్నారా? ఇప్పుడు పాకిస్తాన్ కి అమెరికా గట్టిగానే అడుగుతుంది. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్, అసిమ్ మునీర్ ఇద్దరు ఒకటే. అసిమ్ మునీర్ మిలిటరీ యూనిఫామ్ లో ఉన్నారు, ఒసామా బిన్ లాడెన్ టెర్రరిస్ట్ డ్రెస్ లో ఉన్నాడు. అదే తేడా. పాకిస్తాన్ తెలిసిదంతా కావాలనే చేస్తున్నట్లు పెంటగన్ అఫీషియల్ చెప్పారు.